ఆధార్ కార్డ్, సిమ్ కార్డ్ కొనుగోలు చేయటం మొదలు ప్రభుత్వ సంక్షేమ పథకం వరకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇంతటి కీలకమైనటువంటి కార్డుల్లో మార్పులు చేర్పులు చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నిరక్షరాస్యులైన వృద్ధులు పుట్టిన తేదీ నమోదులో మార్పులు చేర్పులు చేయడానికి అవస్థపడే పరిస్థితులు నెలకొంది. వయసు నిర్ధారణ విషయంలో ప్రూఫ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఆధార్లో వయసు ధృవీకరణకు 10వ తరగతి మెమో లేదా స్టడీ సర్టిఫికేట్ తప్పనిసరి. చదువుకునే వారికి ఈ సర్టిఫికెట్లు లేక డేట్ ఆఫ్ బర్త్ లో మార్పులు చేసుకోవడం కష్టమవుతుంది. ఈ విషయం గుర్తించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిరక్షరాస్యులైన వృద్ధుల ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీల్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చే వయసు ధృవీకరణ పత్రాలను అనుమతించాలని నిర్ణయించింది. పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు అందించే సర్టిఫికెట్ల మాదిరిగానే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చే పత్రాలను ప్రూఫ్ గా అంగీకరించేలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సర్టిఫికెట్ దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. ప్రతి సర్టిఫికెట్ పై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసేలా మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లోని నిరక్షరాస్యులైనటువంటి వృద్ధులకు మేలు కలగనుంది.